నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ. జలహారతి డ్రోన్ కార్పొరేషన్ల ఏర్పాటుకు ఆమోదం. ప్రభుత్వ స్థలాల్లోని ఇళ్లకు ఉచిత క్రమబద్ధీకరణ. జీవో నెంబర్ 45తో ప్రభుత్వం తీపి కబురు. అంబికాబాగ్ శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్ధం. కళ్యాణోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించిన ఈవో శోభారాణి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈ మేరకు కేబినెట్ సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలోని డిఎల్పురం వద్ద క్యాపిటివ్ పోర్ట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అలాగే 710 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు ఏపీ మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు 2025కి నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఈ కార్పొరేషన్ ద్వారా పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ రూపకల్పనకు కూడా కేబినెట్ ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ ఏపీడీసీను స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలకు ఇది నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుందని మంత్రి తెలియజేశారు. మరి ఈ ఆర్సిలర్మిట్టల్ సంస్థ వారు ఒక క్యాప్టివ్ పోర్ట్ కావాలని చెప్పేసి కోరటం, డిఎల్పురం అనకాపల్లి డిస్టిక్లో డిఎల్పురం అనే విలేజ్లో 2.9 కిలోమీటర్ వాటర్ ఫ్రంట్తో ఒక క్యాప్టివ్ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రిమండలి ఆమోదించింది. ఆ క్యాప్టివ్ పోర్ట్ ఇవ్వటానికి కేజీపీఎల్ కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్కి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్లో కొన్ని క్లాజెస్ని మాడిఫై చేయాల్సి వచ్చింది. 30.11 ఇండియన్ పోర్ట్ యాక్ట్ 1908 అండ్ అమెండ్మెంట్ ఆఫ్ క్లాస్ 30.11 దీన్ని అమెండ్మెంట్ చేయటం మూలంగా, ఎందుకంటే ఆ కన్సెషన్ అగ్రిమెంట్లో దానికి ఇంత డిస్టెన్స్లో ఇంకో కొత్త పోర్టుకి ఇవ్వకూడదు అనే నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఇది ఈ పెద్ద పెట్టుబడి రాష్ట్రంలో ఆయన చేస్తున్న ఆలోచన కానివ్వండి, ఏదైతే పోలవరం బనకచెర్ల లింక్ ఉందో ఆ ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి, సర్వే కానివ్వండి, ఇవన్నీ చేయటానికి ఒక కంపెనీని ఏర్పాటు చేయాలని చెప్పేసి జలహారతి కార్పొరేషన్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసేందుకు ఒక ప్రతిపాదన కేబినెట్ దగ్గరికి వచ్చింది. దాన్ని ఆమోదించుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రాజెక్టు ఎవరు ఊహించిన విధంగా మరి రాష్ట్రంలో ఉన్న జల వనరులన్నింటినీ వినియోగించుకొని అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా రాయలసీమ అని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ హడ్కో నుంచి 710 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో విద్యుత్ సౌకర్యాలు మెరుగుపరచడానికి కానివ్వండి, విద్యుత్ అభివృద్ధి కోసం 710 కోట్ల రూపాయలని హడ్కో నుంచి రుణాన్ని సేకరించడానికి మరి వారు రుణాన్ని తీసుకుంటా ఉన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇవ్వాలనే ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వ స్థలాలలో ఇల్లు నిర్మించుకున్న పేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాత మున్సిపల్ కార్యాలయం వద్ద గాజువాక తహసీల్దార్ శ్రీవల్లి ఆధ్వర్యంలో జీవో నెంబర్ 45పై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 40 ఏళ్లుగా ఇల్లు నిర్మించుకొని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న గాజువాక ప్రజలకి గతంలో తెలుగుదేశం పార్టీ 301 జీవోని రిలీజ్ చేసి హౌస్ కమిటీ సమస్యకి చెక్ పెట్టిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రెవెన్యూ శాఖ మంత్రులు మా అనగాని సత్యప్రసాద్ గారు, మా యువ నాయకులు లోకేష్ గారు ఒక ఆలోచనతో ఈరోజు మేము జీవో నంబర్ 45 అని గాజువాక ఏదైతే ఇనాం ల్యాండ్ ఉందో ఈ ఇనాం ల్యాండ్కి 301ని కొంచెం మోడిఫై చేస్తూ ఈరోజు ఈ పట్టా ఇవ్వడం జీవో రిలీజ్ చేయడం జరిగిందండి. మరి ఈరోజు ఫార్మల్గా
ఎవరైతే మిగిలిపోయినటువంటి వారు ఉన్నారో, ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ గాజువాక ఇనాం విలేజ్ లో ఉన్నటువంటి వారు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే దీంట్లో దాదాపు 301 కన్నా అప్పుడు రెసిడెన్షియల్కి అయితే ₹50 వేసాం. ఆ పాతిక కాస్త 100 చేసాం. అలాగే ₹50 కాస్త 50 కాస్త 50 కాస్త 100 చేయడం, జస్ట్ డబుల్ వేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా నామినల్ రేట్లు. కమర్షియల్ కూడా రెసిడెన్షియల్ కన్నా డబుల్ వేస్తూ ఇచ్చాం. అయితే ఈ సందర్భంగా నేను అందరికీ మీడియా ద్వారా తెలియజేసేది, ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఎవరైతే గతంలో 301 కింద అప్లై చేసి పట్టాలు డబ్బులు కట్టి ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అదే వాళ్ళు అప్లై చేసుకోక్కర్లే, వాళ్ళకి రెగ్యులైజేషన్ అవుతుంది. అలాగే ఎవరైనా కరెక్షన్స్ ఉన్నాయంటే కరెక్షన్స్ కూడా 301 కింద ఉన్నటువంటి కూడా కరెక్షన్ చేపిస్తాం. కొంతమంది ఏం చేశారంటే కొంతమంది అప్లై చేసుకోలేదు. సుమారు నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఒక 3,000 నుంచి 5,000 వరకు ఇంకా అప్లై చేసుకోలేదు. వాళ్ళందరూ కూడా ఈ జీవోని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ అనే బాధ లేకుండా ఏదైతే మనం పట్టా ఇస్తున్నామో ఆ పట్టానే దీంట్లో చిన్న మాడిఫికేషన్ చేయాల్సినటువంటి ఉంది. ఆ పట్టానే డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ కింద పెట్టడానికి మా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మీన్వేలు నేను అందరినీ కోరేది, 301కి మనకు అనుబంధంగా వచ్చినటువంటి 45 జీవో ప్రకారంగా అందరూ కూడా గాజువాకలో ఉన్నటువంటి వారు అందరూ అప్లై చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఏదైతే గెడ్డవాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి అబ్జెక్షనబుల్ ఫారం బాక్స్ ఉన్నాయో వాటి మీద కూడా త్వరలోనే ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పేసి ఈ ప్రాంతంలో, ఎందుకంటే అక్కడ కూడా ముప్పు గురకాలే. అలాగే ఆర్వీఎం మీద కొన్ని కేసెస్ పడ్డాయి ఇటు మీద గతంలో, అవన్నీ ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ అన్ని కూడా గవర్నమెంట్ ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ గడ్డలేదని చెప్పేసి. కనుక దాన్ని ఆసరాగా తీసుకొని, ఆ జడ్జిమెంట్ని ఆసరాగా తీసుకొని గడ్డవాళ్ళ ప్రాంతంలో కూడా ఇవన్నీ కూడా మేము రెగ్యులేట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, అలాగే జీవోస్ లేవని చెప్పి కొంతమంది బ్లాక్మెయిల్ చేసి ఇల్లు ఎవరైనా కట్టుకున్నటువంటి ఆర్టీఐలు ఉన్నారు, వాళ్ళు కూడా తస్మత్ జాగ్రత్తగా ఉండండి, ఖచ్చితంగా మీ మీద కఠినమైన చర్యలు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకుని ఇప్పటి వరకు పట్టాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు అందజేయనుందని తెలిపారు. జీవో నెంబర్ 45 ద్వారా 100 గజాల లోపు ఉన్న నిర్మాణాలకు ఉచితంగా పట్టాలు మంజూరు చేస్తామని, అలాగే 100 నుండి 1000 గజాల మధ్య విస్తీర్ణంలో ఉన్న నిర్మాణాలకు రెగ్యులేషన్ ఫీజులు చెల్లించి పట్టాలు పొందవచ్చని జేసీ తెలిపారు. చాలా సంతోషం. ఈ జియో 45 ద్వారా మనకి చాలా మంచి అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. అంతకుముందు అందరు చెప్పినట్టు గాజువాక హౌస్ కమిటీ నుంచి దాదాపు ఒక 3 దశల నుంచి ఈ ఇష్యూ నడుస్తూ ఉంది. జియో నంబర్ 301తో కొంతవరకు ఈ ఇష్యూ రిజాల్వ్ అయింది. చాలామందికి అప్పుడు పట్టా ఇవ్వడం జరిగింది, కానీ అప్పుడు కొంతమంది మిగిలిపోయారు. తర్వాత కొంతమంది అమౌంట్ పే చేశారు కానీ పట్టా ఇవ్వలేదు, ఇది కూడా చెప్పడం జరిగింది. అందుకే అందరినీ మనం కవర్ చేయాలి. తర్వాత కట్ ఆఫ్ డేట్ కూడా మారింది. అంతకుముందు ఉన్న 301 2016లో వచ్చింది. ఇప్పుడు అగైన్ తర్వాత కూడా కొన్ని కన్స్ట్రక్షన్ అయ్యాయి, వాటికి సంబంధించి కూడా కట్ ఆఫ్ డేట్ కూడా ఇప్పుడు పెంచడం జరిగింది. జియో 45 కింద కట్ ఆఫ్ డేట్ ఏంటంటే December 31, 2023. ఈ టైం వరకు మీరు పొజిషన్ చూపించగలిగితే, డాక్యుమెంట్ చూపించగలిగితే, కాగితాలు చూపించగలిగితే మీకు ఈ జియో 45 కింద మీకు అవకాశం దొరుకుతుంది. తర్వాత దీంట్లో 100 గజాల వరకు ఉంటే మాత్రమే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు పట్టాతో పాటు కన్వర్జెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. 100 గజాల నుండి 200 గజాలు ఉంటే అప్పుడు మీకు కొంత ఒక 5,000 to 10,000 చాలా మినిమల్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. అప్పుడు మీకు పట్టా కానీ కన్వర్జెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత యాజ్ ఆఫ్ నౌ అయితే 2 సంవత్సరాల తర్వాత మీరు ఏదైతే మీ ఆస్తులు ఉంది అది మీరు అమ్మకం అనే చేసుకోవచ్చు. ఇంకా మన క్లారిఫికేషన్ అడిగి ఏదైనా దీంట్లో తగ్గించడానికి అవకాశం ఉంటే కూడా చూస్తాము. ఎమ్మెల్యే గారు కూడా దీని మీద ఎఫర్ట్ చేస్తామని చెప్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే జియోలో మాత్రమే 2 సంవత్సరాల తర్వాత మీరు అమ్మకడానికి మీకు అవకాశం ఉంటుంది. విశాఖ శ్రీ అంబికాబాగ్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఈ నెల 6వ తేదీన శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి కె శోభారాణి తెలిపారు. ఆలయంలో జరిగిన మీడియా సమావేశంలో కళ్యాణోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఆలయ ఏఈఓ తిరుమలేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ ఈ ఏడాది సుమారు 5,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని భావిస్తున్నామని, అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తుల కోసం చలువ పందిళ్లు, మంచినీటి సరఫరా, మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా పోలీసు సహకారంతో అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. 25వ తారీఖు ఆదివారం శ్రీరామనవమి ఉత్సవాన్ని ఉదయం 5 గంటలకి స్వామివారి అభిషేకంతో, ఉత్సవమూర్తులకి అభిషేకం చేయడంతో ఉదయం ప్రారంభమవుతుంది. సుగంధ ద్రవ్యాలతో అభిషేకం కార్యక్రమం జరుగుతుంది. తదుపరి పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయి. ఉదయం 10 గంటలకి శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవం దేవస్థానం వెనకాలన్న స్థలంలో వైభవంగా జరపడం జరుగుతుంది. దాని భక్తులందరూ ఇప్పటికీ కళ్యాణోత్సవానికి 111 టికెట్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఒక 100 మంది 200 మంది వరకు ఆశిస్తున్నాం వస్తారని. వారందరికీ, ఉభయదాతలందరికీ, అది కాక సామాన్య భక్తులందరికీ కూడా మధ్యాహ్నం 12 గంటలకి అక్కడ కళ్యాణ ఉత్సవం పూర్తయిన వెంటనే అన్నప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. వేద పండితులు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది రోజున పెళ్లిరాట మహోత్సవంతో స్వామివారి కళ్యాణ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, విశేష ఆరాధనలు, సహస్రనామార్చన, సుందరకాండతో కళ్యాణ వేడుకలు జరుగుతాయని తెలిపారు. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సర వసంత నవరాత్రి మహోత్సవములు ఉగాదితో మొదలుకొని శ్రీరామనవమి వరకు అత్యంత వైభవంగా జరపబడతాయి. ఈ ఉత్సవంలో భాగంగా ఉగాది రోజు ఉదయం 9 గంటలకు స్వామివారికి పెళ్లిరాట వేయడం జరిగింది. తదుపరి ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించబడినాయి. తర్వాత స్వామివారిని, అమ్మవారిని, పెళ్లి కుమారుని, పెళ్లి కుమార్తెను చేయడం జరిగినది. అటు తర్వాత ప్రతిరోజు అనగా ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు రోజు స్వామివారికి ఉదయం విశేష ఆరాధనలు, అదేవిధంగా సహస్రనామార్చన, సుందరకాండ హవన కార్యక్రమాలు జరపబడుతున్నాయి. తేదీ 6/4/2025 ఆదివారం నాడు శ్రీరామనవమిని పురస్కరించుకొని ఉదయం 5 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష పంచామృతాభిషేకం జరపబడుతుంది. తదుపరి 10 గంటలకు ఆలయ వెనక భాగంలో ఉన్నటువంటి స్థలంలో పందిరి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పందిరి యందు స్వామివారి యొక్క శ్రీరామనవమి కళ్యాణము అత్యంత వైభవంగా జరపబడుతున్నది. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో శ్రీ మోదకొండమ్మ వారి రాష్ట్ర గిరిజన జాతర మహోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎం విశ్వేశ్వరరావు, టీడీపీ నాయకులు కొట్టగుల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ గిరిజన యువతీ యువకులు క్రీడల్లో ప్రతిభ కనబరించేందుకు ఈ టోర్నమెంట్ ఉపయోగపడుతుందన్నారు. గిరిజన యువత క్రీడల్లో జాతీయ స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. 3 రోజున మోదుకొండమ్మ శ్రీ 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 మోదుకొండమ్మ జాతర ఉత్సవంకి ఒక ప్రారంభ ఉత్సవంగా ఇవాళ ఈ క్రికెట్ పోర్టులు మనం ఇవాళ నిర్వహించడం స్టార్ట్ చేస్తున్నాము. దాదాపుగా 72 టీమ్స్ ఆల్ అక్రాస్ ద స్టేట్ నుంచి వస్తారని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చక్కగా ఒక టెంపరరీ పిచ్ ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ వచ్చిన ఆల్ 72 టీమ్స్ కూడా వాళ్ళని ప్రాపర్గా చూసుకొని ఈ కార్యక్రమం చక్కటిగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసిన స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు అండ్ ఈ ఉత్సవ కమిటీ చైర్మన్ గారు అండ్ ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క ఉత్సవ కమిటీ మెంబర్సు అండ్ ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా అభినందనలు. ఈ కార్యక్రమం ఖచ్చితంగా ఈ మోదుకొండమ్మ ఫెస్టివల్ గురించి ఈ రాష్ట్రంలో ఉంటున్న ప్రతి ఒక్క ప్రజలకి ఒక ఆహ్వానం, ఒక పబ్లిసిటీ ఇస్తుంది. సెకండ్, ఈ రాబోయిన ఈ 3 రోజు జాతరలని కూడా ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో మాత్రం కాకుండా చుట్టూ ఉంటున్న 3-4 రాష్ట్రాల నుండి కూడా ఈ భక్తులు వచ్చేసి ఈ శ్రీ శ్రీ మోదుకొండ ఆశీస్సులు తీసుకువెళ్ళడానికి ఒక ప్రయత్నంగా ఈ కార్యక్రమం అన్ని కూడా చేయడం జరుగుతుంది. ఈ జాతర ఆర్గనైజ్ చేయడానికి కూడా మొదటి ఒక సమావేశం పెట్టాము. దాంట్లో అందరూ కూడా మీరు మీ సజెషన్స్ ఇచ్చారు. అదన్నీ కూడా
జిల్లా అడ్మినిస్ట్రేషన్స్ నుంచి డిస్కస్ చేసేసుకొని వివిధ కమిటీలు వేస్తున్నాము. ఆ కమిటీలో కూడా ఈ ఆలయ అండ్ ఉత్సవ కమిటీ మెంబర్స్ని కూడా ఒక మెంబర్గా చేసుకొని ఈ కార్యక్రమం ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఒక రిలీజియస్ ఫ్లేవర్తో చక్కగా ఆర్గనైజ్ చేయడానికి కావాల్సిన ప్రతి ఒక్క చర్యలు తీసుకుంటున్నాము. ఇవాళ మొదలవుతున్న ఈ కార్యక్రమము దాదాపుగా 1,30,000 ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు అండ్ షీల్డ్ కలిపి 1,50,000 వరకు ఈ విన్నర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. చాలా గొప్ప ఒక ప్రైజ్ మనీ. ఖచ్చితంగా ప్లేయర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా మీ సమన్వయం పాటించు మీరు మీకుంటున్న స్కిల్ సెట్స్ ని ఎక్స్ప్రెస్ చేసేసి ఒక పీస్ఫుల్ గా ఎట్లాంటి గొడవలు లేకుండా ఈ కార్యక్రమం సుమూహంగా చేయవలసిన కోరుతున్నాను. పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ రాష్ట్ర గిరిజన జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని క్రికెట్ క్రీడలను నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. పురస్కరించుకొని ఈరోజు క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి గౌరవ అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు శ్రీ దినేష్ కుమార్ గారు ఇచ్చేసి ఈరోజు ఈ క్రికెట్ పోటీలని ప్రారంభించడం జరిగింది. ఈ క్రికెట్ పోటీల్లో మొదటి బహుమతిగా 1,20,000 రూపాయలు, అలాగే రెండవ బహుమతిగా 60,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఈ క్రికెట్ పోటీలకు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది క్రీడాకారులు ఈ క్రీడా పోటీలకి విచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఈ జరుగుతున్నటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్కి మీరందరూ సహకరించి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మీరందరూ సహకరిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. అదే రకంగా మే 11, 12, 13 తేదీల్లో జరుగుతున్నటువంటి ఈ అమ్మవారి జాతర మహోత్సవాలకి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 48వ వార్డు ఇందిరానగర్ లో 50 లక్షల వ్యయంతో నిర్మించిన 3 అంతస్తుల సామాజిక భవనాన్ని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రారంభించారు. జీవీఎంసీలో ఏకైక బీజేపీ కార్పొరేటర్ అయిన గంకల కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు కావడంతో కూటమి పార్టీల నేతలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ వార్డులో జరిగే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు. సామాజిక భవన నిర్మాణం కోసం వైసీపీ పాలనలో ఆమె పడిన కష్టానికి ఫలితం దక్కిందన్నారు. ప్రజలందరూ సామాజిక భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందిరానగర్ 4లో 48వ వార్డులో చాలా శుభదినంగా మేము పరిగణించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మాకు భారతీయ జనతా పార్టీకి 98 వార్డుల్లో గంకల కవిత గారు, గంకల అప్పారావు గారు కేవలం ఒకే ఒక్క మాకు కార్పొరేటర్. భారతీయ జనతా పార్టీకి విశాఖపట్నంలో ఉన్న ఒకే ఒక్క కార్పొరేటర్ గంకల కవిత గారు, అలాగే గంకల అప్పారావు గారు. వారి సహకారంతో గంకల కవిత గారు గెలవడం జరిగింది. ఆవిడ ఎంతో కష్టపడి కౌన్సిల్లో పోరాడి ఈ 50 లక్షల రూపాయల విలువ కలిగిన ఈ సామాజిక భవనము 3 అంతస్తుల బిల్డింగ్ తోటి సుమారు 2,800 స్క్వేర్ ఫీటు ఒక సామాజిక భవనం అంటే విశాఖపట్నంలోనే అత్యంత అరుదుగా ఉండే విషయం. ఇది చాలా విశాలంగా ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్లో కూడా ఈ 3 అంతస్తుల భవనాన్ని కూడా ప్రజల గురించి ఇక్కడ ఇందిరానగర్ 4లో కానీ లేకపోతే పక్కన ఉన్న ఏదైనా ఏరియాస్లో వాళ్ళు ఏదైనా ఫంక్షన్స్ చేసుకునే దానికి కానీ అన్ని విధాలుగా బాగుంటుందనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి పోరాడి, ఆవిడ చెప్పిన మాటలు మీరు విన్నారు, ఎంతో పోరాడి దీనికి శాంక్షన్ చేయించుకుని ఇవాళ శంకుస్థాపన కాకుండా ఇనాగరేషన్ కూడా చేయటం అనేది మాకు చాలా చాలా సంతోషకరమైన విషయము. ఇది నాకు కార్పొరేటర్ గంకల కవిత మాట్లాడుతూ బీజేపీ తరపున ఏకైక కార్పొరేటర్గా తాను పడిన శ్రమకు ఇన్నాళ్లకు ఫలితం లభించిందన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఈరోజు చాలా 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 సంతోషకరమైన విషయం ఏంటంటే మాకు మొదటి 48వ వార్డు మొదటి శంకుస్థాపన అనేది ఇందిరానగర్ 4లోనే జరిగింది. అదేవిధంగా ఇందిరానగర్ 4లోనే అదే శంకుస్థాపనకు ఓపెనింగ్ ఈరోజు అవ్వడం అంటే చాలా శుభదినం. ఈ బిల్డింగ్ తయారవడానికి, ఈ శంకుస్థాపన జరగడానికి ఎన్నో కష్టాలు పడ్డాం.
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామంలో కీర్తిశేషులు సేనాపతి హరికృష్ణ జ్ఞాపకార్థం వారి కుమారుడు సేనాపతి చెల్లారావు సునీత దంపతుల ఆర్థిక సహాయంతో సురక్షిత మంచినీటి సరఫరా కేంద్రాన్ని నిర్మించారు. ఈ కేంద్రాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. మాజీ సర్పంచ్ అనుకుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఓవర్ హెడ్ ట్యాంక్ కు నూతన మెట్లను నిర్మించారు. ఈ మెట్లను కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సేనాపతి చెల్లారావు మాట్లాడుతూ 10 లక్షల రూపాయలతో బోరు, బిల్డింగ్, మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేసి గ్రామంలో ప్రజలందరికీ ఉచితంగా సురక్షిత మంచినీరు సరఫరా చేస్తామని అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు తామరాడ గ్రామంలో కిర్లంపూడి మండలం తామరాడ గ్రామంలో సేనాపతి హరికృష్ణ గారు తీసేసి మా నాన్నగారు ఆయన జ్ఞాపకార్థం నాకు ఊర్లో జనాలకి మంచినీళ్ళు సురక్షితమైన మంచినీరుని అందిస్తే చాలా బాగుంటుంది. నాకు ఒక రకమైన ఆలోచన వచ్చి ప్రతి ఒక్కరికి సురక్షితమైన మంచినీరుని అందించే ఉద్దేశంగా ఈ మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ కుమార్ గారు, అదేవిధంగా ఉమ్మిపల్లి రమేష్ గారు, దీనికి మమ్మల్ని వెన్నట్టే నడిపించే అనుకుల శ్రీకాంత్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క ఈ మన్నను మన్నించి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. పుట్టిన ఊరికి ఏదో చిన్న కార్యక్రమం చేసి ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు అందాలని నా యొక్క సహకారం ఏదో నాకు తోచిన విధంగా చేయాలనేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ మినరల్ వాటర్ తయారు చేసి బోరు కొట్టడానికి కావాలి, ప్లాంట్ కావాలి, మొత్తానికి బిల్డింగ్ కట్టి అన్ని చేయడానికి ఇంటికి ఒక 15 లక్షల వరకు ఖర్చు అయిందండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాలు దీన్ని ఆసరాగా తీసుకుని మిగతా వాళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి మీరందరూ కూడా మంచి బాటలో నడవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కొయ్యలగూడెం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. ఈ గ్రామంలోని పరెంపూడిలో 49 లక్షల రూపాయలతో నిర్మించి జలజీవన్ మిషన్ ద్వారా 60,000 లీటర్ల మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంకెలగూడెం గ్రామంలో 20 లక్షల రూపాయలతో భవన నిర్మాణ కార్మికుల కోసం నిర్మించిన భవనం ప్రారంభించారు. పరెంపూడి 2లో 43 లక్షలతో నిర్మించిన సచివాలయంను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఏదో విధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైకా చైర్మన్ బొరగం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది. ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొయ్యలగూడెం మండలం పరెంపూడి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. వాటర్ ట్యాంక్కి అలాగే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి సుమారు ఒక 300 మంది అక్కడ కూర్చొని మీటింగ్ పెట్టుకోవడానికి ఆ భవనాన్ని కూడా ఏర్పాటు చేసి వారికి ఈరోజు ఓపెన్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు పరెంపూడి పంచాయతీలో ఏదైతే గ్రామ సచివాలయాన్ని భవనాన్ని కూడా ఈరోజు నిర్మించినటువంటి భవనాన్ని కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇలాగా ఈరోజు ఎన్డీఏ కూటమి సారథ్యంలో ఏదైతే ఇచ్చినటువంటి హామీలని, ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈరోజు తప్పకుండా ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్ల పాలనలో విధ్వంసంలో ఈరోజు గ్రామాలు కానీ అలాగే రాష్ట్రాలు కానీ నియోజకవర్గం కానీ మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది. ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకున్న విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అలాగే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, అలాగే దానికి సంబంధించి డ్రైనేజీలు, అలాగే వాటర్ ఫెసిలిటీ, అలాగే వీధి లైట్లు, అలాగే కరెంటు లేనటువంటి గ్రామాల్లో కూడా ఈరోజు మేము కరెంటు ఇచ్చి ఈరోజు ప్రతి గ్రామాన్ని ఆదుకునే విధంగా మేము ముందుకు తీసుకువెళ్తున్నాం. అలాగే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారి సహాయ సహకారాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ అలాగే రాజధాని విషయంలో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇరువురు సారథ్యంలో ఈరోజు రాష్ట్రం అంతా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని మేమంతా కూడా
చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాను. కాకినాడ నగరంలో ఆర్యవైశ్య మహాసభ కాకినాడ కోనసీమ జిల్లాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పదవుల్లో ఆర్యవైశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్యవైశ్య నాయకుడు టీజీ వెంకటేష్ తదితరులు ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో పొట్టి శ్రీరాముల విగ్రహ ఏర్పాటుకు హామీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్యవైశ్యులు అంటే సేవా తత్పరులు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఎందరో మహానుభావులు ఆర్యవైశ్య మహాసభలో అధ్యక్షులుగా చేయడం జరిగింది. మరి మోసీ గారి నుంచి ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు ఆర్యవైశ్యులకు ఉపయోగపడే కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా అన్ని వర్గాల వారికి కూడా మా ఆర్యవైశ్యులందరూ కూడా సహకరిస్తున్నారు. మరి ఈ రోజు టీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి వారి అందరికీ తెలిసిన వ్యక్తే, రాజ్యసభ సభ్యులు, మన రాష్ట్రానికి మంత్రిగా చేశారు, ప్రముఖ పారిశ్రామికవేత్త. మరి వారైతే ఇక ప్రతిరోజు ఎవరెవరు రావడం, ఎన్నో రూపాయలు ఇవ్వడం చందాల రూపంగా జరుగుతుంది. వారు రాజకీయంగా ఉన్నారు, ఆర్యవైశ్య సంఘాల్లో ఉన్నారు, ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా టీజీ వెంకటేష్ గారు. ఇవాళ వారి అబ్బాయి భరత్ గారు మనకి భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు, వాణిజ్య శాఖ మంత్రి గారు. మరి వారందరి సహకారంతో నేను ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిని అయ్యాను. మరి ఈ రోజున ఆర్యవైశ్యులందరూ కూడా కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నారు. అదే కాదు, ఆర్యవైశ్యులు ఉత్సాహవంతంగా ఉన్నవారు రాజకీయాల్లో రావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆ రాజకీయ ఉత్సాహంగా లేని వారు సంఘాల్లో కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయంగా ఆర్యవైశ్యులు చాలా వెనకబడి ఉన్నారు. సుమారు ఆంధ్రప్రదేశ్లో 7% ఉన్న ఆర్యవైశ్యులకి తగిన పరిస్థితులు లేవు. కాబట్టి ఈ రోజున మొన్న జరిగిన ఎలక్షన్స్ లో 98.6 కూటమికి ఓట్లు వేసి ఆర్యవైశ్యులు గెలిపించారు. దానికి తగ్గట్టుగానే గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా సహకరించి మాకు పెనుకొండ దివ్యధామం వాసవి అమ్మవారి జన్మదిన రోజున ప్రభుత్వ పరంగా కార్యక్రమం చేద్దామని చెప్పి మాటిచ్చారు, చేశారు. అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి సాధించారు తెలుగు రాష్ట్రం. మరి వారి సేవలు కూడా గుర్తించి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం 58 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో పెట్టాలని మీకు కోరాం. దాన్ని కూడా ఓకే చేశారు. అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. పేద ఆర్యవైశ్యులకి తగిన రుణాలు ఇస్తారని చెప్పడం జరిగింది. ఇవాళ మేము కోరేది ఏంటంటే, మా ఆర్యవైశ్యులకి ప్రభుత్వ పదవుల్లో ఎవరైతే మీకు సహకరించారో ఓటింగ్ లో, అలాగే నియోజకవర్గాల్లో సహకరించారో వారిని కూడా గుర్తించి నామినేటెడ్ పోస్టుల్లో మాకు వాటా అంటే వాళ్ళ పోస్టులు ఇవ్వాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి ఇన్ని కార్యక్రమాలు చేసిన ఆర్యవైశ్యులను గుర్తించినందుకు వారికి మా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మేము సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట నరసింహం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆధ్వర్యంలో గ్రామ స్థాయి కమిటీలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక్కడ ఇన్ఛార్జిగా తానే ఉంటానని, వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని అన్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని కార్యకర్తలకు నూతన ఉత్తేజాన్ని కలిగించారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరిట డకౌట్ అయిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ఎవరికిచ్చారని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన ప్రజల మనసులో వైకాపా పట్ల ఆదరణ మరింత పెరిగిందన్నారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టంగా ఉందన్నారు. అధికారం లేదు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎవరికైనా సరే, ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలోనే సరే, ఏ పార్టీలోనే సరే అది ఉంటుంది. మరి గత 5 సంవత్సరాల్లో కూడా అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడే వాటాలకే ఉన్నారు. ఎక్కడ కూడా అడిగి ఉంటుంది, మనం పరిపాలించుకుని వెళ్ళారు. మరి ఈ రకంగా ఉంటుంది. సహజంగా దాన్ని ఎవరు భయపడలేదు. ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయింది. ఇంకెంతో కాదు, 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు జమిని అంటున్నారు. ఆ విధంగా జమిని వస్తే 2027కి ఎలక్షన్ జరుగుతుంది.
22 ఇంకో సంవత్సరం ఎలక్షన్ జాగ్రత్తగా సంవత్సరం ముందు నుంచి మొదలైపోతుంది. ఆ రకమైన పరిస్థితి తప్పనిసరిగా ఈరోజు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి గతంలో 150 వచ్చినాయి, దానికన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి రేపు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వీరు అబద్ధ వాగ్దానాలతో పరిపాలన చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వారికి ఏ రకం గుర్తింపు లేదు. కానీ ఈ జంపు జిల్లాని ఎవరైతే ఉన్నారో ఎన్నికల తర్వాత వచ్చిన వాళ్ళు వాళ్ళకి మంచి పదవులు వచ్చినాయి. మండల పదవులు వచ్చేసారు, మండల స్థాయిలో వచ్చినాయి, నియోజకవర్గ స్థాయిలో కూడా ఇచ్చేసాం. ఇచ్చేస్తే ఏమైంది పాపం ఇచ్చారు, బాగానే ఉంది. సంవత్సరం తర్వాత 6 నెలల తర్వాత వచ్చారు. కొంతమంది సంవత్సరం తర్వాత 6 నెలలకి 7 నెలలకు వచ్చారు అనుకోండి. వచ్చిన తర్వాత ఏం జరగలేదు, మన ఎన్నికలు దాకా ఉందా మన టికెట్ ఎవరికైనా పార్టీ కోసం వచ్చారు కాబట్టి పార్టీలో లబ్ధి పొందారు, పదవులు తీసుకున్నారు, అన్ని రకాలుగా ఆర్థికంగా లబ్ధి పొందారు. కానీ ఎన్నికలు వచ్చేటానికి మళ్ళీ ఒక 6 నెలల ముందు 6 నెలల తర్వాత తర్వాత వచ్చారు. 6 నెలల ముందు వెళ్ళిపోయారు. పెట్టి వేళ సభ్యులు డాక్టర్ పేరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయారు. అంటే అది అంతా ఏంటంటే అండర్స్టాండింగ్ పరంగా వెళ్ళింది. మేము కొంత కావాలంటే పనికి ఏంటి మళ్ళీ మేము చెప్తామే అనేసి అక్కడ కచ్చి వేసుకుని వచ్చారు ఆ కుర్చీలో. ఆ రకంగా 6 నెలల ముందు వెళ్ళిపోయారు. మన హాస్పిటల్కి వెళ్ళిపోలేరు ఇక్కడ. మళ్ళీ అందరూ వెళ్ళిపోయారు. చూసినట్టు అందరికీ నేను పేరు చెప్పట్లేదు, మీ అందరికీ వచ్చినట్టు పేరు చెప్పలేదు. ఆ రకంగా మళ్ళీ అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ అందరూ ఇప్పుడు ఏ రకం చూస్తున్నారు అక్కడ కుదురుతు నేను అంటున్నాను. కుదురుంటే దేశ కుదురు ఉంటారు. ఆ రకంగా అక్కడ పాపం ఏం కుదురుతున్నారు వస్తాను. అక్కడ కూడా ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు నమ్ముకున్న వారు ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా వారే నమ్ముకునే పదవుల్లో ఉన్నా లేకపోయినా ఎన్నట్టు ఉన్నటువంటి వారు అందరూ కూడా ఉంటారు. వారికి ఇస్తారు తప్ప అటు ఇటు కచ్చాడి అటు ఇటు పొందలేక ఆడికి ఇవ్వరు. ఆ రకంగా ఆయన వెళ్ళిపోరు. మన భారత పార్టీ కదా, మన భారత పార్టీ కదా. కానీ అలా కూడా అలా చూసుకుంటారు. అది జరుగుతున్నారు. ఆ రకంగా ఎన్నికల ముందు వెళ్ళిపోయారు. మరి ఈ రకమైనటువంటి రాజకీయం మన గత 5 సంవత్సరాలు ఇక్కడ జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.